వెల్కమ్ టు ఆల్ వివర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఓ జనరల్ ఏసీ ఫ్యాన్ మోటార్ రీవైండింగ్ ఎలా చేయాలి, కాయిల్స్ ఎలా తయారు చేయాలి, కాయిల్ సైజు ఎంత మొదలైన అంశాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. స్టార్ట్ ద వీడియో. స్టార్టర్ థిక్నెస్ 2.5 సెంటీమీటర్లు, ఇన్నర్ డయా 6.5 సెంటీమీటర్లు, అవుటర్ డయా 11 సెంటీమీటర్లు. ఇప్పుడు రన్నింగ్ కాయిల్ని తయారు చేస్తున్నాం. రన్నింగ్ కాయిల్ లెంత్ 35 cm. రన్నింగ్ వైర్ గేజ్ 34 SWS. రన్నింగ్ కాయిల్ టర్న్స్ 190. కాయిల్ తయారు చేయటం కంప్లీట్ అయిన తర్వాత దారంతో టైట్ చేయండి. ఇప్పుడు రన్నింగ్ కాయిల్, రెండో రన్నింగ్ కాయిల్ని తయారు చేస్తున్నాం. రన్నింగ్ కాయిల్స్ మొత్తం 6 కూడా ఒకే సిరీస్లో మనం తయారు చేస్తున్నాం. కాయిల్స్ని మనం సపరేట్ చేయట్లేదు. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా రన్నింగ్ కాయిల్స్ 6 కూడా ఒకే సిరీస్లో మనం తయారు చేస్తున్నాం. రన్నింగ్ కాయిల్స్ మొత్తము 6 కాయిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్స్ని తయారు చేయటం మొదలు పెడుతున్నాం. స్టార్టింగ్ కాయిల్స్ లెంత్ 35 సెంటీమీటర్స్.
స్టార్టింగ్ కాయిల్స్ టర్న్స్ 170. కాయిల్ చుట్టడం కంప్లీట్ అయిన వెంటనే దారంతో టైట్ చేయండి, కాయిల్ విడిపోకుండా. రన్నింగ్ కాయిల్స్ మనం ఏ విధంగా అయితే కట్టామో 6 కాయిల్స్ని ఒకే సిరీస్లో, ఈ స్టార్టింగ్ కాయిల్స్ను కూడా 6ని ఒకే సిరీస్లో తయారు చేస్తున్నాం. స్టార్టింగ్ కాయిల్స్ తయారు చేయటం కంప్లీట్ అయిపోయింది. ముందుగా రన్నింగ్ కాయిల్స్ని స్టార్టర్లోకి ఎక్కిస్తాం. రన్నింగ్ కాయిల్ పిచ్ 1 to 4. ప్రతి కాయిల్ని 2 రౌండ్లు వేయండి. కాయిల్ ఎక్కించటం పూర్తి అయిన తర్వాత పైన పీవీసీ పేపర్ని అమర్చండి. చూసారు కదా నేను ఏ విధంగా ఈ కాయిల్ని ఎక్కించాను అనేది. ఇప్పుడు సెకండ్ రన్నింగ్ కాయిల్స్ని ఎక్కిస్తున్నాం. మొదటి దానిలాగానే దీన్ని కూడా 2 రౌండ్లు వేయండి. కాయిల్ ఎక్కించడం కంప్లీట్ అయిన తర్వాత పీవీసీ పేపర్ని టాప్ సైడ్లో అమర్చండి. ఇప్పుడు థర్డ్ కాయిల్ని స్టార్టర్లోకి ఎక్కిస్తున్నాం. ప్రతి కాయిల్ని 2 రౌండ్లు వేయాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కాయిల్ ఎక్కించడం కంప్లీట్ అయిన వెంటనే పీవీసీ పేపర్ని టాప్ సైడ్లో అమర్చండి. ఇప్పుడు ఫోర్త్ కాయిల్ని స్టార్టర్లో ఎక్కిస్తున్నాం.
వైండింగ్ చేసే క్రమంలో మీకేమైనా డౌట్స్ ఉన్న ఎడల కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు 5th కాయిల్ని స్టార్టర్లో ఎక్కిస్తున్నాం. చూశారు కదా నేను ఏ విధంగా కాయిల్ని రౌండ్ తిప్పుతున్నాను అనేది వీడియోలో మీరు గమనించగలరు. ఇప్పుడు 6th కాయిల్ని స్టార్టర్లో ఎక్కిస్తున్నాం. నేను రౌండ్ కాయిల్ని ఎలా తిప్పేది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. రన్నింగ్ కాయిల్స్ ఆరిటిని స్టార్టర్లో ఎక్కించడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్స్ని స్టార్టర్లోకి ఎక్కిద్దాం. రన్నింగ్ కాయిల్స్కి ప్రతి కాయిల్కి మధ్య 2 స్లాట్లు ఖాళీగా ఉంటాయి. ఆ ఖాళీ స్లాట్లలో వీటిని ఎక్కించాలి. స్టార్టింగ్ కాయిల్ పిచ్ కూడా 1 to 4 చూడండి, గమనించండి మీరు నేను కాయిల్ను ఏ విధంగా టర్న్ చేశాననేది. కాయిల్ ఎక్కించడం కంప్లీట్ అయిన తర్వాత పీవీసీ పేపర్ని అమర్చి కాయిల్ని సరి చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క 2వ కాయిల్ని ఎక్కిస్తున్నాం. చూడండి నేను ఏ విధంగా కాయిల్ని తిప్పానని, మనం కూర్చున్న వైపుకి నేను కాయిల్ని తిప్పాను. అంటే యాంటీ క్లాక్ వైజ్ నేను కాయిల్ని మడత పెట్టాను, మీరు గమనించగలరు. ఇప్పుడు 3rd కాయిల్ని ఎక్కిస్తున్నాం. ఇప్పుడు చూడండి నేను కాయిల్ని ఏ విధంగా తిప్పుతున్నానో, మనం కూర్చున్న వైపుకి తిప్పుకున్నాం. అంటే యాంటీ క్లాక్ వైజ్గా మనం కాయిల్ని మడత పెట్టాం. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క 4th కాయిల్ని ఎక్కిస్తున్నాం. ఇప్పుడు 5th కాయిల్ని ఎక్కిస్తున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్ 6th కాయిల్ని మనం స్టార్టర్లోకి ఎక్కిస్తున్నాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను కాయిల్ని ఏ విధంగా టర్న్ చేస్తున్నాను అనేది. మనం కూర్చున్న వైపుగా నేను కాయిల్ని టర్న్ చేస్తున్నాను, అంటే యాంటీ క్లాక్ వైజ్గా టర్న్ చేస్తున్నాను. అది కాయిల్ మీ కుడి చేతి వైపుకు ఉండంగా
చూడండి ఎలా నేను టర్న్ చేస్తున్నాను అనేది. గమనించారు కదా. స్టార్టింగ్ కాయిల్స్ 6, రన్నింగ్ కాయిల్స్ 6 ఎక్కించడం పూర్తి అయిపోయింది. ఇక్కడ మనకి వైండింగ్ నుండి 4 వైర్లు మాత్రమే బయటికి వచ్చినాయి. స్టార్టింగ్ వైండింగ్ ఫస్ట్ కాయిల్ నుండి ఒక ఇన్నర్ లీడు, 6th కాయిల్ నుండి ఒక ఇన్నర్ లీడు బయటకు వచ్చినాయి. అలాగే రన్నింగ్ వైండింగ్ నుండి ఫస్ట్ కాయిల్ నుండి ఒక ఇన్నర్ లీడు, 6th కాయిల్ నుండి ఒక ఇన్నర్ లీడు మనకు బయటకు వచ్చినాయి. స్టార్టింగ్ వైండింగ్ నుంచి 2 వైర్లు, రన్నింగ్ వైండింగ్ నుంచి 2 వైర్లు, మొత్తం 4 వైర్లు మాత్రమే ఇక్కడ బయటకు వచ్చినాయి. 4 వైర్లలో స్టార్టింగ్ వైండింగ్ ఫస్ట్ కాయిల్, రన్నింగ్ వైండింగ్ ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడ్ని రెండింటిని కలిపి కామన్ చేసి రెడ్ వైర్తో కనెక్ట్ చేసాం. తరువాత స్టార్టింగ్ వైండింగ్ 6th కాయిల్ ఇన్నర్ లీడ్కి వైట్ వైర్ని కనెక్ట్ చేసాం. తరువాత రన్నింగ్ వైండింగ్ 6th కాయిల్ ఇన్నర్ లీడ్కి బ్లాక్ వైర్ని కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కనెక్ట్ చేసిన వైర్లకి స్లీవ్లని ఎక్కిస్తున్నాం. స్లీవ్లు ఎక్కించిన తర్వాత స్టార్టింగ్ వైండింగ్కి రన్నింగ్ వైండింగ్కి మధ్య ఒక పీవీసీ పేపర్ని వీడియోలో చూపించిన విధంగా అమర్చి ఈ విధంగా బైండింగ్ చేయండి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా బైండింగ్ చేస్తున్నాను అనేది. బైండింగ్ చేయటం పూర్తి అయిన తర్వాత వైండింగ్కి 2 వైపులన ఇన్సులేషన్ ఆయిల్ని అప్లై చేయండి. టాప్ సైడు బాటమ్ సైడ్ కూడా ఇన్సులేషన్ ఆయిల్ని అప్లై చేయండి. చూశారు కదా స్టార్టర్ రెడీ అయ్యింది. మనం కనెక్షన్స్ ఎలా ఇచ్చామనేది ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఇన్ అంటే ఇన్నర్ లీడు, అవుట్ అంటే అవుటర్ లీడు. ప్రతి కాయిల్కి ఒక ఇన్నర్ లీడు, ఒక అవుటర్ లీడు ఉంటుంది. ఈ రెడ్గా కనిపించేవన్నీ రన్నింగ్ వైండింగ్ కాయిల్స్, బ్లాక్ కలర్లో కనిపించేవన్నీ స్టార్టింగ్ వైండింగ్ కాయిల్స్. రన్నింగ్ వైండింగ్ కాయిల్స్ 6, స్టార్టింగ్ వైండింగ్ కాయిల్స్ 6. ముందుగా మనం స్టార్టింగ్ వైండింగ్ కనెక్షన్స్ ఏ విధంగా వెళ్ళినాయి అనేది తెలుసుకుందాం. స్టార్టింగ్ వైండింగ్ ఫస్ట్ కాయిల్ యొక్క అవుటర్ లీడు రెండో కాయిల్ అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో కాయిల్ యొక్క ఇన్నర్ లీడు మూడో కాయిల్ యొక్క
ఇన్నర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మూడవ కాయిల్ యొక్క అవుటర్ లీడు నాలుగో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క నాలుగో కాయిల్ ఇన్నర్ లీడు ఐదో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఐదో కాయిల్ యొక్క అవుటర్ లీడు ఆరో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఆరో కాయిల్ యొక్క స్టార్టింగ్ వైండింగ్ ఆరో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకుంటున్నాం. స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడ్ని ఆరో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని రెండింటిని మనం బయటికి తీసుకొచ్చాం కనెక్షన్స్ కోసం. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ కనెక్షన్స్ ఏ విధంగా వెళ్ళినాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ కాయిల్ అవుటర్ లీడు రెండో కాయిల్ అవుటర్ లీడ్తో కనెక్ట్ అయింది. రెండో కాయిల్ యొక్క ఇన్నర్ లీడు మూడో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్తో కనెక్ట్ అయింది. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ యొక్క మూడో కాయిల్ అవుటర్ లీడు నాలుగో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ నాలుగో కాయిల్ యొక్క ఇన్నర్ లీడు ఐదో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఐదో కాయిల్ యొక్క అవుటర్ లీడు ఆరో కాయిల్ యొక్క అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఆరో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడు రన్నింగ్ కాయిల్ యొక్క ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడు ఈ విధంగా కామన్ చేసాం. ఈ రెండు ఇన్నర్ లీడ్ని ఫస్ట్ కాయిల్ ఫస్ట్ రెండు కాయిల్ని మనం కలిపి కామన్ చేసాం. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఆరో కాయిల్ ఇన్నర్ లీడ్కి దీనికి మనం వైట్ వైర్ని కనెక్ట్ చేసాం. దీన్ని స్టార్టింగ్ వైర్ అంటాం. ఇప్పుడు రన్నింగ్ కాయిల్ సిక్స్త్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని బ్లాక్ వైర్తో కనెక్ట్ చేసాం. దీన్ని రన్నింగ్ వైర్ అంటాం. చూసారు కదండి మనం కామన్ ఏ విధంగా చేసామనేది. ఈ డయాగ్రామ్ అంతా కూడా మీకు కాయిల్స్ ఎక్కించేటప్పుడే ఈ అరేంజ్ అయిపోతుంది. మనకు బయటికి 4 వైర్లు మాత్రమే బయటకు వస్తాయి. చూశారు కదా మనం ఏ విధంగా కామన్ చేసామనేది ఈ డయాగ్రామ్ ద్వారా స్పష్టంగా అర్థమై ఉండాలి. ఇప్పుడు మనం మోటార్ని అసెంబుల్ చేసి కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అనేది చూద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్టర్ని కవర్లో ఫిట్ చేయండి.
4 వైపులా ఉన్న స్క్రూలను బిగిస్తూ ఉండగానే రోటర్ అనేది ఫ్రీగా ఉందా లేదా అనేది చెక్ చేస్తూ 4 బోల్ట్లను స్క్రూలను టైట్ చేయండి. ఇప్పుడు సప్లై ఇచ్చి మోటారు కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అనేది చూద్దాం. చూస్తున్నారు కదా, మోటార్ కరెక్ట్ డైరెక్షన్లోనే తిరుగుతుంది. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.